చర్లపల్లి రైల్వే ట్రాక్ ఫ్యామిలీ సూసైడ్ కేసు మిస్టరీగా మారింది. 9 రోజులు గడుస్తున్నా చిక్కుముడి వీడలేదు. వివిధ కోణాల్లో జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది. ముగ్గురు సూసైడ్ చేసుకోవాలని కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇంటర్ చదువుతున్న పిల్లలను ఆత్మహత్యకు తల్లి ఎలా ఒప్పించిందని జీఆర్పీ పోలీసులు ఆరా తీస్తున్నారు. చర్లపల్లి రైల్వే ట్రాక్ ఫ్యామిలీ సూసైడ్ కేసు మిస్టరీగా మారింది. 9 రోజులు గడుస్తున్నా చిక్కుముడి వీడలేదు. వివిధ కోణాల్లో జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది. ముగ్గురు సూసైడ్ చేసుకోవాలని కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇంటర్ చదువుతున్న పిల్లలను అసలు తల్లి ఆత్మహత్యకు ఎలా ఒప్పించిందని జీఆర్పీ పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, అసలు ఏదైనా క్లూ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? సంచలనం రేపిన చర్లపల్లి రైల్వే ట్రాక్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో పోలీసులు మిస్టరీ దీనికి సంబంధించి కూడా చాలా వరకు కూడా మిస్టరీ రేగినప్పుడు మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకమైన ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికీ 9 రోజులు అవుతోంది. 9 రోజుల్లో కూడా టెక్నికల్ ఎవిడెన్స్ మాత్రం పోలీసులు సేకరించారు. టెక్నికల్ ఎవిడెన్స్లో చాలా కీలకమైన సమాచారం కూడా రాబట్టారు. ఇక సమస్య ఏదైనా కూడా తల్లి పరిష్కరించగల సత్తా ఉన్న తల్లి, అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, వీరు ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, దీని వెనుక ఉన్న అసలైన బలమైన కారణం ఏంటి యాంగిల్లో కూడా పోలీసులు జీఆర్పీ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసినప్పుడు మాత్రం అసలు కారణాలు, సూసైడ్ గల కారణాలు కూడా పోలీసులు కీలకమైన ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం అయితే మేడిపల్లిలోని విజయారెడ్డి నివాసం వద్ద ఉన్నాము. ఈ నివాసంలోనే జీఆర్పీ పోలీసులు కీలకమైన ఆధారాలు కూడా సేకరించారు. వాస్తవంగా పరిశీలిస్తే 9 రోజులు గడుస్తోంది ఈ కేసుకు సంబంధించి కూడా. అంటే వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఈ కేసు చిక్కుముడి విప్పుతా ఉన్నారు. మొత్తంగా తల్లి ఆత్మహత్య, అలాగే ఇద్దరు పిల్లలు హత్తుకొని రైల్వే ట్రాక్ ఎదురుగా ట్రైన్ ఎదురుగా ఉండి సూసైడ్ చేసుకోగల బలమైన కారణాలు ఉంటాయని చెప్పి పోలీసులు భావించారు. ఆ కోణంలో దర్యాప్తు చేశారు. సో ఈ మిస్టరీ మాత్రం వీడినుందని చెప్పాలి. బోడుపల్లిలోని ఇల్లు, ఇదే ఇల్లు, ల్యాప్టాప్, మొబైల్, సిడిఆర్ కూడా పోలీసులు సేకరించారు. అలాగే ఇటు మొబైల్ ఫోన్ సంబంధించిన కాల్ డేటా కూడా రిట్రీవ్ చేశారు. ఈ ఇంట్లో కీలకమైన ఆధారాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది. వాస్తవంగా పరిశీలిస్తే ఈ నెల అంటే జనవరి 28వ తారీఖున విజయారెడ్డి అలాగే సురేందర్ రెడ్డి వారిద్దరికి సంబంధించిన మ్యారేజ్ డే ఉంది. అలాగే 31వ తారీఖున సురేందర్ రెడ్డికి సంబంధించి అతను బర్త్డే ఉంది. అంటే 29, 30 ఈ 2 రోజుల మధ్యలో ఏం జరిగింది, ఎవరెవరితో సంభాషించింది, ఎవరెవరితో మాట్లాడారు, తర్వాత ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, ఈ 2 రోజుల్లో ఆమె యొక్క కదలికలు కావచ్చు, అలాగే మొబైల్ డేటా, కాల్ రిట్రీవ్ అంతా కూడా పోలీసులు సేకరించారు. సేకరించినప్పుడు చాలా కీలకమైన ఆధారాలు కూడా సేకరించారు. ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, దీనికి సంబంధించి కూడా వివరాలు ఇవ్వాలో లేదంటే రేపు వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తోంది. సో విజయరెడ్డి యొక్క మొబైల్ ఫోన్ అనేది కీలకంగా మారింది. ల్యాప్టాప్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎఫ్ఎస్ఎల్ కూడా రిపోర్ట్ పంపించారు. అక్కడి నుంచి కూడా చాలా కీలకమైన ఆధారాలు లభించాయి. బలమైన కారణం ఉంది కాబట్టే మీ ముగ్గురు కూడా సూసైడ్ చేసుకున్నారనేది పోలీసులు అనుమానించారు. దాని ఆధారంగానే పోలీసులు కూడా కేసు చిక్కుముడి విప్పనున్నారు. కేసుకు వివిధ కోణాల్లో లోతుగా కూడా దర్యాప్తు చేశారు. వాళ్ళు షాకింగ్ విషయాలను కూడా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశాలన్నింటినీ కూడా మీడియా సమావేశంలో జీఆర్పీ పోలీసులు వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. చాలా కీలకమైన ఆధారాలు లభించాయి. అలాగే బోడుపల్లిలోని ఆమె ఇంట్లో కూడా కొన్ని ఆధారాలు సేకరించారు జీఆర్పీ పోలీసులు. ఆమె మొబైల్ ఫోన్ సంబంధించిన కాల్ డేటా అని, తర్వాత కాల్ రికార్డింగ్స్, అలాగే సిడిఆర్ సంబంధించిన రిట్రీవ్ కూడా సేకరించారు. సో మొత్తంగా ముగ్గురు సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఎవరు, అసలైన ఆ వ్యక్తి ఎవరు, ఇదంతా కూడా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసినప్పుడు చాలా కీలకమైన ఆధారాలు కూడా లభించాయి. ఎందుకంటే 29 రోజున అలాగే 31 రోజున అసలు ఏం జరిగిందనే మాత్రం పోలీసులు ఈ 2 రోజులు గ్యాప్లో విజయారెడ్డి ఎవరెవరితో మాట్లాడింది, ఈ 2 రోజుల్లో ఆమె యొక్క సంభాషణ ఏంటి, అలాగే ఎవరెవరితో కాంటాక్ట్లో ఉంది, అన్నీ కూడా పోలీసులు రిట్రీవ్ చేశారు. సో కాల్ డేటా, రికార్డింగ్స్ కూడా సేకరించారు. ముఖ్యంగా బలమైన కారణం ఉంది కాబట్టే ఈ ముగ్గురు కూడా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అనేది జీఆర్పీ పోలీసులు ఫైనల్గా నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో పురోగతి ఉంది. ఈ కేసు మరికొద్ది గంటల్లోనే మిస్టరీ వీడనుంది. ఎందుకు, ఎవరి కారణంగా వీరు సూసైడ్ చేసుకున్నారని మాత్రం పోలీసులు మరికొద్దిసేపట్లోనే పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. స్వాతి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.